పిల్లలు పర్వాలేదు సార్, ఈ స్కూల్లో చదువుతున్నారు బాగా ఇద్దరు పర్వాలేదు. నీకెవరు చెప్పారమ్మా ఇంజనీర్ కావాలని? సాఫ్ట్వేర్ చెప్పలేదు సార్, నేనే చెప్పాను నువ్వే అనుకున్నావమ్మా? సార్. ఇప్పుడు ఓన్కి వస్తారు రెంట్ సార్. వీధిలో నెట్ సెంటర్ కూడా రెంట్. ఇప్పుడు ఇల్లు ఒకటి కట్టేయమంటాను, నేను చెప్తాను. ఇల్లు ఒకటి కట్టేయమంటాం, అందరికి కడుతున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టేయమంటాం, ఇల్లు ఒకటి కట్టేవాలి. రాసుకోండి మీరు. వీళ్ళిద్దరికీ ఒక P4 కింద అడాప్షన్ పెడదాం. వీళ్ళిద్దరిని చదివించి మనం మానిటర్ చేద్దాం. నేను వచ్చిందని గుర్తుగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. ఈ పిల్లలిద్దరిని వాళ్ళు అనుకున్న చదువు చదివించాలి. అది ఒకసారి వర్కౌట్ చేయండి. ఇంకేంటి, నువ్వు ఆరోగ్యంగా ఉండు, ఊరికే తొందరపడకుండా మందులు వాడుకొని జాగ్రత్తగా ఉండి పిల్లలు బాగా చదువుకుంటారు, సెటిల్ అవుతారు. నీ కళ్ళ ముందని నీకేం కాదు. నువ్వు కూడా ధైర్యంగా ఉండి, ఏం కాదు. మీరు బాగా చదువుకోండి. మళ్ళా మీ తల్లి కష్టపడకూడదు. మీ నాన్న కిడ్నీ ఇచ్చింది, అవన్నీ వృధాగా పోకూడదు. మీరు బాగా చదువుకొని పైకి వచ్చి వాళ్ళని కూడా చల్లగా చూసుకోవాలి. చేస్తారా? నువ్వేం భయపడతాయి కానీ ఏం కాదమ్మా, మేము ఉంటాం కదా. ఏం కాదు, మేమందరం అండగా ఉంటాం. మేము గవర్నమెంట్ ఇదే. ఏమంటామా, ధైర్యంగా ఉండి పిల్లలు ధైర్యంగా ఉండి బాగా చదువుకుంటే ధైర్యంగా ఉండి ధైర్యంగా ఉండరు. బాధపడకూడదు, అన్నీ బాగుంటాయి. నేనున్నా కదా. ఓకే, ధైర్యంగా ఉండి. అన్ని విధాలా మీ కుటుంబానికి న్యాయం జరగాలమ్మా. ఉంటాం, అండగా ఉంటాం. ప్రభుత్వం ఉంది, మీరు ఏం ఎవరు దిక్కులేరు, బాధపడద్దండి. ఈ అమ్మాయికి కూడా వెలుగు కింద మీరు డాక్రా సంఘాల కింద ఈ అమ్మాయిని ఎంప్లాయ్మెంట్ కానీ ఏం చేస్తే ఆ అమ్మాయి చేసుకోగలుగుతుంది వర్కౌట్ చేసి, ఆ అమ్మాయికి ఉపాధి, ఫ్యామిలీకి ఇల్లు, ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి P4 కింద. ఒకవేళ కాకపోతే మనమే పెడతాం, మీరు వర్కౌట్ చేసుకొని నోట్ చేసుకోండి. బాగా చదువుకోండి. ఓకే, ధైర్యంగా ఉండమ్మా. బాగా ఇవ్వండి, తీసుకోండి. రామ్మా, మంచి పని చేసావమ్మా. కొడుకు కోసం త్యాగం చేసావు. ఈ రోజుల్లో కోపాడిపోతే ఈ రోజులో ఒంటరి కదా. ధైర్యంగా ఉండు. మీ దయ కూడా, అదే నువ్వు మీ దయ మా యోగిష్టు రావడమే చాలా. అందరూ మళ్ళీ పడతాను, మీ యోగిష్టు పెట్టిన వానికి నోట్ అంటాను. అందుకే మీలాంటి వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే మీ పింఛన్ 6,000 చేసాం. బాబుకి 10,000 ఇస్తున్నాం. ఈ పిల్లలను కూడా చదివిస్తున్నాం. గుడ్. ఓకే బాబు, డ్రామా మీరిద్దరు రండి. డ్రామా డ్రా. థ్యాంక్ యూ అమ్మా, గుడ్ లక్. ఓకే అమ్మా, ఓకే థ్యాంక్ యూ. ధైర్యంగా ఉండి, ఆనందంగా ఉండి, అన్ని విధాలు చూసుకో. మీలాంటి వాళ్ళు పరామర్శించాలని వచ్చా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అన్నీ అయిపోయినాయమ్మా? 70 పెన్షన్ ఉన్నారా వాళ్ళు? బాగున్నాయి సార్. పేరెంట్ టీచర్ మీటింగ్ బాగుంది సార్. నో బ్యాగ్ డే కూడా బాగుంది సార్. మీరు వచ్చిన తర్వాత రోజుకో యాక్టివిటీ చేపిస్తున్నారు రోజు స్కూల్లో. ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. సార్లు కూడా బాగా చెప్తున్నారు సార్. క్వాలిటీ బాగుంది ఎడ్యుకేషన్? బాగుంది సార్. ఓకే, మిడ్ డే మీల్ కూడా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. పొజిషన్ సర్టిఫికేట్ ఏది? కొత్తగా హౌస్ అంటే ఇల్లు కట్టాలి కదా. శాంక్షన్ చేశారా? ఇల్లు శాంక్షన్ చేస్తాం సార్. ఓకే, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? అదే ఇస్తారు. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? 3 monthsలో కంప్లీట్ చేస్తారు. ఎంత అవుతుంది దీనికి? 1.8 lakhs ఉంది సార్. ఎన్ని రూమ్లు వస్తాయి? ఎన్ని రూమ్లు వస్తాయి? సింగిల్ రూమ్ కిచెన్. ఒకవేళ 2 రూములు రావాలంటే ఎంత అవుతుంది డిజైన్? ఒక పని చేయండి, నేను ఇస్తాను 2 రూములు. ఈ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి 2 రూములు డిజైన్ చేసి ఒక ఇల్లు కట్టివ్వండి. ఎంత అయితే అంత పెట్టండి, నేను ఆర్డర్ పిలుస్తాను. ఓకే, రా పట్టుకోండి.
రామా మీటింగ్ రామా. ఓకే అమ్మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా